తెలంగాణలో రియల్ ఎస్టేట్ను నమ్ముకున్న రియల్టర్స్ సమస్యలో ఉన్నారని, ప్రభుత్వం నెలకొల్పే కంపెనీలు, ఏరో స్టేషన్ లాంటి బడా వ్యవస్థలతో రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఆధారపడి ఉందని, వాటి మీద దృష్టి పెట్టి కుదేలైన రియల్ ఎస్టేట్ను అభివృద్ధి చేయాలని, ఎవరో చేసిన తప్పులు ప్రజల మీద పన్నులు చేయొద్దని తెలుపుతూ ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలని, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి తెలుపుతూ ప్రజల జీవితం రియల్ ఎస్టేట్ మీద ఆధారపడినది వివరిస్తున్న రియల్ ఎస్టేట్ రాష్ట్ర నాయకుడు చిలకల శ్రీనివాస్ యాదవ్. చిలకల శ్రీనివాస్ యాదవ్ని చౌటుప్పలు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుని, అదే కాకుండా సామాజిక కార్యకర్తగా నేను మాట్లాడుతున్నాను. తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా తగ్గిపోయింది, కుదేలైపోయింది. దానికి గల కారణాలు ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా ఏందనమాట ఎంతగానో చేసింది, అభివృద్ధి పదంలో తీసుకొచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక కూడా డెవలప్మెంట్ అయితే ఉద్దేశంతో చాలామంది ఊహించినాం, కానీ డెవలప్మెంట్ ఆగిపోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకు అంటున్నాయంటే, ప్రభుత్వం వచ్చినాక ఏందనమాట సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని సంతోషపరిచే విధంగా ప్రభుత్వాలు అనేది ఉండాలి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం జనాల దగ్గర నుంచి ఏందనమాట శిస్తులు వసూలు చేస్తున్నారు. ఏదో ఉన్నటువంటి ఫండ్స్ అంతా కూడా వాళ్ళకి శాలరీ రూపంలోనే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది తప్ప ప్రజల యొక్క బాగోగుల గురించి పెద్దగా ఆలోచన చేయటం లేదు. రాజగోపాల్ రెడ్డి గారు, ఇప్పటికైనా సరే మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మునుగోడు నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. వాళ్ళకి ఏందనమాట అక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది. సంథింగ్ రోడ్డు రవాణా సంస్థకి సంబంధించినటువంటి మంత్రివర్గంలో మీరున్నారు. RRR అనేది ఇమ్మీడియట్ గా మీరు శాంక్షన్ చేయించాలి. కేంద్ర ప్రభుత్వంతో మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో మాకు ఆ విషయం అంతా కూడా అనవసరం. మీరు RRR శాంక్షన్ చేయనట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఏంటన్నమాట రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి రియల్టర్లు అందరూ కూడా డౌన్ అయ్యడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఏంటన్నమాట RRR అభివృద్ధి పదంలో అది ఉన్నట్లయితే, RRR అనేది సక్సెస్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది అన్నట్లు ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఆ విధంగా పెరగడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే RRR సంబంధించినటువంటి మ్యాప్ అనేది మీరు డిక్లేర్ చేసిన తర్వాత కంపెనీలు పెట్టుకోవడానికి వాళ్ళు వేరు కంపెనీలుగా వస్తారు. అంతేకాకుండా మీరు కంపెనీలు పెట్టడానికి కావాల్సినటువంటి ప్లేస్లు అన్ని కూడా మీరు సంథింగ్ వాళ్ళతో మాట్లాడి మీరు డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మీరు ఒక సోర్స్ లాంటిది మీరు ఏర్పాటు చేసినట్లయితే, చూపించినట్లయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు రావడంతో ఏంటన్నమాట రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి మళ్ళీ ఫీజులు కూడా పెంచుతారు అనే ఆలోచనతోటి, అంతేకాకుండా LRS అనేది టైం దాటిపోయింది, దీంట్లో ఏంటన్నమాట 1/4 మీరు ఎక్స్ట్రా కట్టాలి అనే రకాలైనటువంటి పదాలతోటి మీరు రావడంతో ఏంటన్నమాట హైడ్రా అనే సిస్టమ్ తోటి ఏంటన్నమాట మీరు ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. అసలు హైడ్రా అనేది ఏంది, హైదరాబాద్ సంబంధించినటువంటిది. హైదరాబాద్ డెవలప్మెంట్ రిసోర్స్ అండ్ అథారిటీస్ అనే ఒక పదంతో మీరు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో మీరు ఆ విషయాలన్నీ కూడా చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాంతాల వదిగా మీరు వచ్చినట్లయితే రియల్ ఎస్టేట్ ఏకదమ్గా పడిపోకుండా ఉండటానికి అవకాశం ఉండేది. అలాంటిది మీరు హైడ్రాని తీసుకొచ్చారు. కన్వెన్షన్ జోన్లని, తర్వాత FTL అని, బఫర్ జోన్స్ అని మీరు రకరకాల విభజించేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రాంతాల వారీగా మీరు దాన్ని అమలు చేస్తారనే భయంతో రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పగూలిపోయింది. అదే విధంగా గౌరవనీయమైనటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక విషయాన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ జగన్ ఉండటం వల్ల, ఆ జగన్ ఏందనమాట అడ్మినిస్ట్రేషన్ లో కొంత లోపం ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణలో పెట్టుబడి పెడితే మేము అభివృద్ధి పదంలో ముందుకు పోతామని ఒకప్పుడు ఆలోచన చేశారు. ఏందనమాట ఆ విధంగా నమ్మకం అనేది కలిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు సాధ్యమైనంత వరకు మీరు ఏ దేశాలు తిరుగుతారో, ఎక్కడి నుంచి మీరు కంపెనీలు తీసుకొస్తారో, ఈ ప్రజానీకానికి ఉపాధి మార్గాలు మీరు చూపించవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి మీరు కంపెనీలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు మీరు కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధానమైనటువంటి ఒక కంపెనీలు మీరు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంతంలో ఏందనమాట మార్కెట్ వాల్యూ పెరగడానికి అవకాశం ఉంది. ల్యాండ్స్ అన్ని కూడా వాల్యూ పెరగడానికి అవకాశం ఉంది. ఆ టైప్ ఆఫ్ రిసోర్సెస్ మీరు చూపించకపోవటం వల్ల, ఈ హైడ్రా అనే విధానాన్ని మీరు సరైనటువంటి జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయకపోవటం వల్ల, ఇది హైడ్రా అనేది హైదరాబాద్ సంబంధించింది, ఇది విలేజ్లకు సంబంధించింది కాదు, ఇంకా రాదు, ఇప్పట్లో రాదు అనే విషయాన్ని వాళ్ళ ముందుకు వచ్చినట్లయితే ఆ విలువ కూడా ఏంటంటే అంత సడన్ గా పడిపోకుండా ఉండటానికి అవకాశం ఉండేది. మీరు ఆ విషయాన్ని తీసుకురావడం వల్ల వీళ్ళందరూ కూడా భయభ్రాంతులు గురై ఈ విధమైనటువంటి సమస్య అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్ని కూడా కరెక్ట్ లేకపోవడం వల్ల మీరు ఇమ్మీడియట్ గా RRR గురించి గౌరవనీయమైనటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మీరు ఏందన్నమాట కేంద్ర ప్రభుత్వంతో మీరు ఏ విధంగా మాట్లాడతారో, ముఖ్యమంత్రి గారు ఆలోచనతోటి మీరు ఏ విధంగా మాట్లాడతారో, ఈ ప్రాంతాలను ఈ తెలంగాణ డెవలప్మెంట్ చేయడానికి ప్రస్తుతం ఏందన్నమాట తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యవస్థ డెవలప్మెంట్ లో నడవాలంటే RRR ఒకటే మార్గం. మీరు ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసినట్లయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, రియల్ ఎస్టేట్ ని నమ్ముకున్నటువంటి ఏజెంట్లు కానీ, వీళ్ళ కుటుంబాలన్నీ కూడా ఏందన్నమాట అంతో ఇంతో ముందుకు పోవడానికి అవకాశం ఉంది.
లేకపోతే వీళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎన్నో చోట్ల పెట్టుబడి పెట్టారు, లక్షల కొద్ది అమౌంట్, కోట్ల కొద్ది అమౌంట్ కూడా పెట్టుబడి పెట్టారు. ఈ పెట్టుబడి పెట్టేసి వాళ్ళు ఏందనమాట మొత్తం రియల్ ఎస్టేట్ వ్యవస్థ అంతా కూడా కుప్పగూలిపోయింది. మీరు ఏదో ఇంకా మీరు ఆలోచన చేసుకుంటున్నారు, ఇంకేదో ఆ పథకాలు ఈ పథకాలు వాటి గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ ప్రజానీకాన్ని గురించి మీరు ఆలోచన చేయట్లేదు. మీరు ఇమీడియట్ గా మీరు ఎల్ఆర్ఎస్ అనే విధానాన్ని మీరు ఏ విధంగా చేస్తారో మీకు తెలియదు, కానీ మొత్తానికైతే ఏందనమాట ల్యాండ్ రేట్లు అనేది మీరు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రజానీకానికి ఏందనమాట సోర్సెస్ చూపించేసి ఉపాధి పరమైనటువంటి విద్యాపరమైనటువంటి వ్యవస్థ లాంటివి మీరు ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంతాలన్నీ కూడా భూముల రేట్లు పెరిగిపోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఒకప్పుడు ఏందనమాట శంషాబాద్ లాంటి విమానాశ్రయాలు తీసుకురావడం వల్ల ఆ ప్రాంతంలో భూముల రేట్లు పెరిగిపోయింది, అది ఆటోమేటిక్ గా కంటిన్యూ అయిపోయింది. అలాంటి విమానాశ్రయాలు లాంటి పెద్ద పెద్ద ఒక వ్యవస్థ లాంటి మీరు ఈడ వెనకబడినటువంటి ప్రాంతాలు మీరు ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంది. ప్రజానీకం యొక్క భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేయట్లేదు, మీరు పదవులు మీరు అవి గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ ప్రాంతాన్ని మేము ఎలా డెవలప్మెంట్ చేయాలా, ఎలాంటి కంపెనీస్ తీసుకురావాలా, ఈ ల్యాండ్ రేట్ ఎలా పెంచాలి, RRR వస్తే ఈ ప్రజానీకం ఎంత డెవలప్మెంట్ అయింది అనే విధంగా మీరు ఆలోచన చేసేసి ఈ ప్రజానీకాన్ని సాయం చేయాలని తెలియజేస్తారు. ప్రభుత్వం నడవాలంటే ఇవాళ మద్యం మీద ఆధారపడి ఉంది. ఒకప్పుడు ఏందన్నమాట తక్కువ అమౌంట్ వచ్చినటువంటి ఈ బార్ల షాపుల మీద వచ్చిన తక్కువ అమౌంట్ వచ్చేది ఇప్పుడు వేల కోట్ల రూపాయలతో, అంటే దాదాపు ఒక నెలకి 40,000 కోట్ల రూపాయలు వస్తున్నది. వాటి మీద మీరు ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ రియల్ ఎస్టేట్ అనేది ఏందన్నమాట ఇది డెవలప్మెంట్ ఉన్నట్లయితే ప్రజలందరూ కూడా ఏందన్నమాట ఒక పొజిషన్ లోకి వస్తారు. వాళ్ళు ఏమైనా వస్తువులు కొనుక్కోవాలన్నా, అత్యవసర వస్తువులు కొనుక్కోవాలన్నా, వాళ్ళు ఏమైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలన్నా, వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా భవిష్యత్తులో పంపించాలన్నా, విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి పొజిషన్ లో పంపించాలన్నా ఈ ప్రాపర్టీ వాల్యూ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మాత్రం ఇది అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవనీయమైనటువంటి మంత్రివర్యులందరూ కూడా మీరు ఈ రియల్ ఎస్టేట్ విధానం మీద మీరు ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. చేసి ఏందన్నమాట ఈ ప్రజానీకాన్ని ఈ వ్యవస్థను నమ్ముకున్నటువంటి వాళ్ళకు కూడా మీరు సహకరించాలని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. RRS గురించి కూడా ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాను. అయ్యా గౌరవనీయమైనటువంటి రేవంత్ రెడ్డి గారు, ఒకప్పుడు ఏందన్నమాట వెంచర్ చేసినటువంటి వ్యక్తి వెంచర్ ఎలా చేయాలని ఆలోచన లేకోకుండా ఏదో మొత్తం కూడా ఏందన్నమాట లైన్స్ లాగా గీసేసి 12 ఫీట్స్ రోడ్డు 10 ఫీట్స్ రోడ్ లాగా ఏందన్నమాట అతనుకున్నటువంటి ఎకరం భూమిలో ప్లాట్లు చేసేసుకొని విచ్చలవిడిగా అమ్మటం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి విఆర్ఓలు వీళ్ళందరూ కూడా ఆ గ్రామ పంచాయతీ నిర్వాహకులు అందరూ కూడా దాని మీద ఆలోచన చేయలేదు. మరి వాళ్ళు చేసినటువంటి తప్పిదం వల్ల వీళ్ళు ఉన్నటువంటి ఎవరైతే వెంచర్లు వేసినటువంటి వ్యక్తులు ఉన్నారో గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి 10% సంబంధించినటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో వాళ్ళు ఇవ్వకోకుండా, గవర్నమెంట్ యొక్క ఆమోదం పొందకోకుండా, ఎల్పీ నెంబర్ తీసుకోకుండా విచ్చలవిడిగా వాళ్ళు వెంచర్లు చేసేసి ఏందనమాట ఆనాడు ప్లాట్లు చేశారు. అప్పుడున్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తెలియదని నేను అడుగుతున్నాను. ఎట్లా చేశారు మీరు రిజిస్ట్రేషన్? పర్మిషన్ లేకోకుండా వచ్చినటువంటి ప్లాట్ల మీద మీరు రిజిస్ట్రేషన్ చేశారు, డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఇవాళ ఏందనమాట దాని మీద మీరు అది రెగ్యులరైజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని మీద మీరు పన్ను విధిస్తున్నారు. ఒకప్పుడు మీరు ఏం చేశారు? మీరు చేసినటువంటి తప్పిదం వల్ల ఇప్పుడున్నటువంటి ప్రజానికి ఎవరైతే ప్లాట్లు కొన్నారో వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతున్నది. దయచేసి మీరు చేయవలసింది ఒకటే, ఎవరైతే ఆనాడు ఏందన్నమాట పర్మిషన్ లేకుండా ఎల్పీ నెంబర్ లేకోకుండా ప్లాట్లు అయితే ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఆ పెనాల్టీ విధించండి. వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ కక్కించడానికి మీరు ప్రయత్నం చేయండి. వాడు ప్లాట్లు మొత్తం కూడా అమ్ముకొని వెళ్ళిపోయాడు, కొన్నోని మీద మీరు ఏందనమాట ఇది రెగ్యులరైజ్ కాలేదు, వాళ్ళ మీద అమౌంట్ వసూలు చేయాలని చెప్పేసి మీరు ఈ విధానం అనేది పద్ధతి అయినటువంటి విషయం కాదు. మీరు ఏం చేస్తారో, ఎవరిదైతే ఆ ల్యాండ్ ఉందో, ఎవరిదైతే ఆ ప్లాట్లు అమ్ముకున్నారో వాళ్ళ మీద ఆ పనిష్మెంట్ విధించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తీయండి. కానీ ఈ ప్రజానీకం మీద ఏందనమాట డేట్ అయిపోయింది, 1/4 కట్టాలి, LRS కట్టాలి అని అనుకుంటూ ఏందనమాట విధానాలు చేయడం వల్ల జనాలలో మీ ప్రభుత్వం మీద, జనాలలో మీ యొక్క డెవలప్మెంట్ విధానం మీద మీ మీద నమ్మకం రాను డౌన్ అయిపోయి ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కుదేలేయడానికి కారణమైపోయింది. గౌరవనీయమైనటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ విషయాలన్నిటి మీద ఒకసారి ఆలోచన చేసేసి ప్రజానీకానికి సాయం చేయాలి. విద్య, వైద్యం, ఉద్యోగం విషయంలో, అదేవిధంగా ప్రజానీకం ఏంటన్నమాట ఈ వ్యవస్థల డెవలప్మెంట్ విషయంలో మీరు కొద్ది కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, జరగబోయే ఎలక్షన్లలో మీరు మంచి ఓటు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందని. లేకపోయినట్లయితే ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, దీని ఎఫెక్ట్ తర్వాత కంపల్సరీగా నెక్స్ట్ ఎలక్షన్లో పడుతుందని చెప్పి మరీ తెలియజేస్తున్నాను.